నేను అవలో కానీ చేతగారండి నీకు ఆవులు పట్టుకుంటా మన పిల్లల కోసం ఆలోచించు ప్లీజ్. చూడన్నా చూడండి ఇప్పుడు నేను చెప్తాను నమ్మలేదు కదా. వెల్కమ్ టు #. నేను అంజనీ దాస్. డైలీ ఫైనాన్స్ లాగా ఒక అమౌంట్ ని వాళ్ళు తీసుకున్నారండి భార్యాభర్తలు వాళ్ళ చిన్న బిజినెస్ కోసం. అయితే ఆ అప్పు ఆ ఫైనాన్స్ ఎక్కడి వరకు దారితీసింది, దాని వల్ల ఇబ్బందులు ఏంటి, వాటిని మనం ఎలా సాల్వ్ చేసాం అనేది వీడియో చూసి తెలుసుకోండి. వీడియో మాత్రం చాలా ఎక్స్ట్రీమ్ వీడియో. దయచేసి 10 మందికి షేర్ చేసి ఒక అవగాహన క్రియేట్ చేయండి. అండ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. వెల్కమ్ టు #. నేను సుధాకర్ మస్కూరి. ఇప్పుడు చేయబోయే మా టాస్క్ కానీ ఇతను చెప్పబోయే సమస్య కానీ ఇంటే అప్పు చేయడం కూడా తప్పేమో అనిపిస్తుంది. అది ఎందుకు ఏందని ఆయన మాటల్లో విందాము. నమస్తే. నా పేరు విక్రమ్ అన్న. చెప్పు విక్రమ్. ఇక్కడ చిన్న ఇక్కడే ఉంటామన్నా. మాది ఒక టైలరింగ్ షాపు. నేను నా భార్య ఇద్దరం టైలరింగ్ చేస్తాను. తను కుడుతుంటుంది, నేను సప్లై చేస్తుంటా. ఆ బిజినెస్ పరంగా కొంచెం మనీ ప్రాబ్లమ్ అయ్యి మీరు బాయ్స్కేనా గర్ల్స్? ఇద్దరికన్నా బాయ్స్ గర్ల్స్ ఇద్దరికి కుడతాం. షర్ట్స్ కూడా కుడతాం. షర్ట్స్ కూడా కుడతామన్నా. అలాగే మాకు ఫైనాన్స్ పరంగా కొంచెం డౌన్ ఫాల్ అయ్యడం వల్ల బసవరాజ్ అనే ఒక వ్యక్తి దగ్గర డైలీ ఫైనాన్స్ కింద 1 lakh తీసుకున్నాను. డైలీ ఫైనాన్స్ కింద 1000 రూపాయలు కట్టాలి. అలా కట్టడానికి నేను సప్లై చేయకపోతాను బయటికి. అతను కట్టడానికి వచ్చినప్పుడు నా భార్యతోటి కొంచెం కనెక్ట్ అయ్యి ఆ డబ్బులు తీసుకునే ఫైనాన్స్ తీసుకునే సమయంలో అలా డైలీ వచ్చిపోవడం వల్ల నా భార్యతోటి అక్రమ సంబంధం పెట్టుకున్నా. ఏందని అడిగినందుకు నేను కొట్టినా అని చెప్పేసి టార్చర్ ఇస్తున్నా అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి గృహహింస చట్టం కింద నా మీద కేసు పెట్టిందన్న. కేసు పెట్టి తను ఇష్టం వచ్చినట్టు నేను బయటికి వెళ్ళగానే తనతో పాటు తన గెస్ట్ హౌస్కి వెళ్ళిపోవడము, ఇంటికి రాకుండా ఉండడము, పిల్లల్ని పట్టించుకోకుండా ఉండడము, అన్ని మమ్మల్ని పూర్తిగా అవాయిడ్ చేసి 2 months నుంచి తనతో ఉంటుందన్న. ఆయన దగ్గర ఉందన్న. మరి రమ్మంటే రానుంటుందన్న. నువ్వు నాకు ఇష్టం లేదు, నాకు తనంటే నేను ఇష్టము, నేను తనతోనే ఉంటా, నీకు నీ విడాకులు ఇస్తా, నువ్వు నాకు టార్చర్ చేస్తున్నావు, నిన్ను కొడుతున్నావు అని చెప్పేసి ఏదేవో చెప్పేసి లేనిపోని అన్నీ. నేనేందంటన్నా నా భార్య నాకు కావాలన్నా, నాకు అదే కావాలి, నా భార్య నాకు ఇప్పేయండి. సరే ఇప్పుడు తను మీ దగ్గర రావట్లేదన్న. వాళ్ళ ఇంటికానే ఉంటుందా? వాళ్ళ ఇంట్లో కాదన్న, గెస్ట్ హౌస్ ఉందన్న సపరేట్గా. ఆ గెస్ట్ హౌస్ ఉంటుంది. ఫైనాన్స్ గెస్ట్ హౌస్ ఉందన్న. ఆ గెస్ట్ హౌస్ ఉంటుంది. నాకు ఎలా తెలుసు అంటే నా ఫ్రెండ్ ఉన్నాడన్న, అతను నాకు ఫోన్ చేసి చెప్పాడు, ఇలా మీ వైఫ్ ఇలా చేస్తుందిరా అని. నాకు నమ్మబుద్ధి కాలేదన్న. నా భార్య అంటే కాదురా అని చెప్పేసి నేను అతన్ని చెడబడి తిట్టేశా. కానీ అతను ప్రూఫ్స్ కోసం అని చెప్పేసి నాకు ఫోటోలు తీసి నాకు పంపించాడన్న. ఆ ఫోటోలు చూసినప్పుడు చచ్చిపోవాలనిపించిందన్న. కానీ నా పిల్లల కోసం ఆగన్న. సరే తెలిసి తెలియక నా పిల్ల మీద తప్పు చేసింది, నాకు నా పిల్లని ఇప్పియన్న, పూలు పెట్టి చూసుకుంటా. ఇది ఒక్క సాయం చేయనన్నా. మీరు చాలా మంది ఎన్నో సాయాలు చేస్తారని చెప్పేసి విన్నా. నాకు కూడా సాయం చేస్తారని ఆశిస్తున్నా. నా మీద దయదలిచి ప్లీజ్ దయచేసి అన్న. సరే ఒకసారి మనం వెళ్దామన్నా. నేను ఫోన్ చెప్తాను, మనకు సాయం చేస్తాడు, ఇబ్బంది లేదు. వెళ్దాం, అక్కడికి వెళ్దాము. కాంటాక్ట్ నెంబర్ చెప్తాం. సరే వ్యూవర్స్, మనం అక్కడికి వెళ్దాము. వెళ్ళాక పరిస్థితి ఏందనేది తెలియదు. చూసి మనం ఆయన తప్ప అనేది అక్కడికి పోయినాక తప్పు నిర్ధారించిన తర్వాత ఏ నిర్ణయం తీసుకున్నామో ఆలోచన చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. చూడండి ఇప్పుడు నేను చెప్తాను నమ్మలేదు కదా. ఇది ఇల్లు చేసేది. నేను నీకేం మోసం చేసింది? నేను నీకు ఏ ద్రోహం చేసినా? ఇంత కూడా అనిపిదా? దగ్గర రాక నేను ముగ్గురినే ఎంతమంది ఇష్టపడతావు? అమ్మాయికి ఇష్టం లేక నేను చేస్తాను. ఆమెకి ఇష్టం లేకుండా ఇచ్చాను, తీసుకున్నాను. అరే నీ పిల్లల్ని ఎడ్లీ చేస్తున్నా ఖుషి కదా? నువ్వు కూడా రా కొట్టేదంటే. నీకేం అక్క ఉంది. అరే నువ్వు అప్పటి నుంచి ఇంతేనా మారవారు? నా ఇష్టం రా. ఎందుకు మారవా అంటున్నా? ఏం చేస్తావు ఇప్పుడు?
ఏం చేయాలి నేను? ఏ తనంటే అరే నాకు గాడి ఇష్టం. మూడు ఒక ఇంత నుంచి ఇదే నన్ను వెళ్ళి తనకి ఇష్టం లేకుండా చేస్తాను నన్ను ఇష్టం పెళ్ళిన వాడికి ఇష్టము. అరే నీకు గాడి మంచి వారను నీ భార్య నేను అట్లా చేస్తారా? ఏ అల్లాబ్బా ఎందుకు ఊరికే తనకి ఇష్టం ఉంది కదా ఎందుకు వస్తున్నాను మీ మీదకి ఎందుకు వస్తున్నారా? అదే నేను కంట్రోల్ చేసుకుంటున్నాను, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. ఏ ప్రపంచంలో ఎవరు చేయకుండా నేనేం చేసేట్లేదా అందరూ చేసేది నేను చేస్తాను. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక. ఎవరికి ఇష్టం లేకుండా అవునా? నేను అందరూ చేయను. చేస్తారు కదా. నేను ఇప్పుడు నీ పిల్లగాడికి వచ్చానా? చెప్పు, వచ్చాను నీ పిల్లగాడికి ఏ ఫస్ట్ నేను వచ్చాను నీ పిల్లగాడికి. ఏ తనకి నీకు ఇష్టం ఉందా లేదా తన మీదే నీ మీద తనకి ఇష్టం లేదా? ఇదే నువ్వు అనేది ఇదే అంటున్నా. గృహహింస చట్టం ఇవన్నీ ఇదే హింసనా? వాడు హింస పెడుతుంది కదా, వీడి హింస పెడుతున్నా, వాడు హింస పెడుతున్నా. అన్న అదిగా ఇష్టం ఇద్దరు పిల్లలు కదా. చెప్పు, ఇష్టం గౌతమ్ గారు. ఇష్టం ఏంది ఇష్టం? మరి ఇవన్నీ చట్టాలన్నీ పెట్టి అంటున్నాను, కేసులన్నీ పెట్టి వాళ్ళ నీకు ఇష్టం లేనప్పుడు కేసులను పెట్టావు. ఏయ్. ఉదాహరణకు తొమ్మిది కేసులు. బయట, ఏయ్. బయట. చెప్పే. చెప్పరా నీకేంటి నీ గుండు వాళ్ళతో అవ్వకూడదు నీ పని చెప్తాను, అమ్మ కూడా చెప్తాను. అవును కూడా నువ్వు చేసే పని వారు. అరే రాజు ఇది మంచి పద్ధతి కాదు చెప్తున్నావు. మాకు తెలుసులే ఏ పద్ధతి ఏం పద్ధతి తెలుసు నీకు? ఏం పద్ధతి తెలుసు నీకు? ఏం చేస్తారు మీరు? ఏం చేయాలని చేస్తుంది కానీ రే నువ్వు నా క్లాస్మేట్ ఫ్రెండ్ అని చెప్తానా? లవడ ఫ్రెండ్షిప్ నాకెందుకు ఇంకా తొక్క ఫ్రెండ్షిప్? ఏ ఎక్కువ మాట్లాడతాను ఎందుకు ఫ్రెండ్షిప్ ఎందుకు? ఇట్లా మోసం చేసిన అవసరమా? ఊడరా నువ్వు. ఏ అరే నేను మాట్లాడవాలి నీతో తర్వాత మాట్లాడతా అని చెప్తున్నాను. ఇతను మస్తు మాట్లాడాల్సింది, ఇతను మస్తు మాట్లాడాలి, మస్తు మాట్లాడాలి. నేను మాట్లాడతా. మా ముగ్గురు నువ్వేంది పా? ఆ? నీ ముగ్గురు ఏందిరా? నీ ముగ్గురు ఏంది అంటున్నా? ముగ్గురు లేనిది అసలు నువ్వు నువ్వు మాట్లాడుకోవడం. నువ్వేది మాట్లాడేది? అసలు ఏంది మాట్లాడదు నువ్వు? అసలు నువ్వు వచ్చిందిగా మీ ఫ్రెండేగా? ఆగు, మీరు అందరు కలిసి ఎందుకు వచ్చినప్పుడు కేసు పెడతా అంటే నేనేది గృహం చేస్తున్నట్టు అమ్మాయి నేను టార్చర్ చేస్తున్నట్టు అందరూ వచ్చి తీసుకోండి. అన్నాడు తనకి ఇష్టం లేక నేను ఇక్కడికి వచ్చానా? అవునమ్మా, గృహహింస చట్టం ఎందుకు పెట్టి ఇన్ని కేసులు పెట్టి మరి? చెప్పు, నీకు ఇష్టం లేనప్పుడు ఇష్టం లేదని పెట్టింది. చెప్పు ఎందుకు పైసలు ఎందుకు? ఏయ్, చెప్పు నువ్వు. ఏంటి నీకోసం ఏంది? వెళ్ళు. నేను నాకేం తెలియదు రాదా? నేను చెప్తున్నా మంచి బీపీ నాకు గుండెలేసుకుంటాను, ఆవురా. నేను ఫాల్తు చేయాలి మీకు నరకాలేమి చెప్తాను. నాకు మస్తు నాకు అన్ని ఆవు అన్ని కంట్రోల్ నువ్వు వీడియో తీస్తున్నావు కదన్నా? ఏయ్, తీసుకెళ్దాం. ఏయ్, నువ్వు అట్లా ఆపరా. ఏంది ఆపేది? ఏంది ఆపేది? ఆపేది ఏంది? ఆపేది ఏంది? ఇదో, కేసు నేను కేసు పెడతాను మీ ఇద్దరి మీద ఇప్పుడు. నేను కేసు పెడతాను ఇద్దరి మీద. నేను పెడతాను ఇద్దరి మీద. అరే అమ్మాయి సిగ్గులేదు నీకు? ఇద్దరు పిల్లలు నీకు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నీకేమైనా అర్థమవుతుందా అమ్మా? నీకేమైనా అర్థమవుతుందా? నువ్వు అమ్మ అని చెప్పేది ఇల్లు ఇదంతా చూసి నువ్వు షో అవుతున్నావు, అర్థమవుతుందా? నువ్వు ఇవన్నీ చూసి షో అవుతున్నావు. అరే భయపడదు నేను ఇష్టం అంటే చెప్పేవాడికి ఏదైతే మరి ఇష్టం వాన్ పెళ్లి చేసుకోకుండా ఈయన చేసుకో, ఇంత బకరాలు నేను చేసాం. మరి ఇద్దరు పిల్లలు ఎందుకన్నావు? అమ్మ వాళ్ళు చేశారు పని. నా సంసారం కూడా మెమోరీస్ దగ్గర చూపించిరా? నా సంసారం కూడా మెమోరీస్ దగ్గర చూపించిరా? చెప్పు చెప్పు, మెమోరీస్ చూపించింది నా పక్కన సంసారం. నువ్వంటే తనకి ఇష్టం లేకుండా ఆయన చేస్తావు. మొబైల్ ఫోన్ ఇచ్చాడు. అవును, వాడు మొబైల్ ఫోన్ ఇచ్చినప్పుడు ఇష్టం లేదు. ఇష్టం లేదు ఎట్లా ఇష్టం ఫోను? వాళ్ళ తాకత్తు మించి నేను ముంచుకోను. శారీస్ కట్టుకోవాలి, లేదు డ్రెస్సులు వేసుకున్నాను సరే అన్నాడు. వాడు నేను నీకు రెస్ట్రిక్షన్ చెప్పినా ఏ విషయంలో నేను అడుగుకుంటా అంటున్నాను. ఏం నీకు ఫైనాన్స్ ఇస్తున్నాయని చెప్పేసి నువ్వు అనుకుంటావు. నేను క్యారెక్టర్ నాకు తెలుసు, వాళ్ళ క్లాస్మేట్ వాళ్ళని అడుగు. వాళ్ళంతా చుట్టే అడుగుకోరు దొరక నీకు. ఏం కావాలంటే అది అప్పు చేసి మరి నాకు డబ్బులు అప్పు చేసి మరి తీసుకొచ్చా. అప్పు చేసి అమ్మా నీకు చెప్పేది నువ్వు వాళ్ళ ఇంటర్మీడియట్ క్లాస్మేట్. ఇచ్చాలే నేను నాకు తీసుకుంటే నీకు ₹70 లేదు నీ దగ్గర. అవునా? డబ్బులు ఇచ్చిన నా పిల్లగా డబ్బులు ఇచ్చిన మళ్ళీ కట్టుకోవాలి తీసుకోవాలి. ముక్కు వీడియో చేస్తున్నావు నువ్వు చూస్తే పెళ్ళ పుస్తకాల దగ్గర అమ్ముకున్నాడు. లక్ష తీసుకున్న 60,000 ఇంకా బాకీ ఉంది. ఇప్పుడు అరే నాకు ఇస్తావా? ఎప్పుడు ఇస్తావు? ఇస్తావా? ఈ సంవత్సరం ఏంది ఎప్పుడు అయితే ఇస్తావు? 40,000 చేసుకుంటాను. 40,000 ఇది చేస్తున్నా. నేను ₹1,00,000 ఇస్తాను. మరి నువ్వు అపాయింట్ ఒప్పుడు ఇప్పుడు ఆడ బదులు ఇస్తావా? నేను ఇస్తారా? నేను ఆ పైసలు ఇస్తాను. సరే ఓకే, నువ్వు ఈ పని ఆపుతావు. ఈ పని చెప్పి నీకు సిగ్గులేదు అంటున్నా. 40,000 కోసం ఈ పని చేస్తాను. 40,000 కోసం ఈ పని చేసినాడు. ఇంకో ₹1,00,000 ఇంకేమైనా ఇస్తాను, నేను నమ్మేస్తాడు. నన్ను ఇష్టపడ్డాను నా దగ్గరికి వచ్చాడు. వాడు ఎంతమంది ఇష్టపడుతుంది సార్? నా ఎత్తులు ఎందుకైనా వాళ్ళు అంతమంది ఇష్టపడుతుంది. వాడు ఎంతమంది ఇష్టపడుతుంది సార్? నా ఎత్తులు ఎందుకైనా వాళ్ళు అంతమంది ఇష్టపడుతుంది. ఆన్య ఎందుకు కేసు పెట్టాం? మనం ఏం ఇష్టపడ్డాను ఆన్య ఎందుకు కేసు పెట్టాం? గృహహింస చట్టం పెట్టి అంతా హింస పెట్టినా ఏం హింస పెట్టి నేను మాట్లాడితే కొడుతున్నాడు. ఎలా కొట్టినా? ఇట్లా వేస్తే ఓడగొట్టాడు చెప్పు. ఇట్లా వేస్తే ఓడగొట్టుకుంటారా? కొట్టడం ఏంటి? చంపేయాలి. అని మొన్న కూడా ఏం చెప్పి నీకు? మొన్న కూడా ఏం చెప్పిస్తాను? మళ్ళీ పని చేయి, మనం ఉన్నంత చూసుకుందాం ఉందాం అన్నాడా? అంటే నీకు ఇల్లు షోప్ టాప్ చూసావా? మంచి నువ్వు చక్కగా చూసుకుంటే నా దగ్గరికి ఎందుకు వస్తుంది అది? అరే చక్కగా చూసుకోవడం అంటే ఏందిరా? చక్కగా చూసుకోవడం అంటే ఏంది? తీసుకోకుండా ఇద్దరు పిల్లలు కన్నారా? చక్కగా చూసుకోవడం అంటే మంది పిల్లలను చూసుకోవడమా?
నీ ఉద్దేశం అదేనా? ఏదో తన కాలేజీని కొనబెడుతున్నారు. అరే నేను ఏమంటున్నా, చక్కగా చూసుకోవడం అంటే మంది దగ్గరగా తీసుకోవాలరా. ప్రేమిస్తున్నారు లేదా ఊరికే ప్రేమిస్తున్నావు? ఎంతమంది ప్రేమిస్తారా? మీ జేబులో పైసలు ఉన్న రోజు ఇట్లా ప్రేమిస్తా? మీ అయ్యమ్మ సంపాదించు ఆ షోప్ టాప్ లో తిరుగుతున్నావు. మన పిల్లల్ని నన్ను నమ్ముకుని ఉన్నారు ఇద్దరు. వాళ్ళు రేపు సమాజం ఎట్ట బతుకుతారు వాళ్ళు? నీకు అది అర్థం కావట్లేదా? నీకు పిల్లల ఎందుకు కాదమ్మా, నీ పిల్లల సంగతి తెలుసా? నీకు నీకు ఇద్దరు పిల్లల సంగతి తెలుసా అంటున్నావు? నువ్వు నా ఫ్రెండ్ ఆడ్ ఫ్రెండ్ సపోజ్ అందరికి తెలియాలి ఇది. అందరికి తెలిసింది అందరికి తెలుసు. ఆపేది ఎంత పరిశ్రమ అయినా సార్ నన్ను ఏం చేయలేదా? నేను కుల్లా చెప్తున్నా. బయటకి వెళ్ళి చెప్తాను. నువ్వు అవసరం లేదు. అది కాదు ఇప్పుడు తెలుసుకుందా చేసుకోపో. పెళ్లి చేసుకోరా. నేను దగ్గర పెళ్లి చేపిస్తాను ఇద్దరికి. ఏ గుళ్ళు పోదా? ఇప్పుడే ఇష్టమైన నాకు ఇష్టమైన ఎవరు మీరెవరు అడగడానికి పిల్లలు పెళ్ళేసుకుంటాను ఒక ఇదా పెళ్ళేసుకుంటేదోడు అర్థం అవుతుందా? చేసుకో మొగుండే నేను దూరం ఉండేది మతమేంద్రా అసలు అన్నా కొడతా అన్నా. నేను నీ మొక్కలు చూపుని ఇప్పుడు దాకా బాగా కొట్టు కాదు, నేను చేస్తాను పని. అమ్మ కూడా చెప్పిన విషయం అంతా చెప్పిన అమ్మ కూడా బాధ పెడుతున్నారు కాదు. అమ్మ బాధ పెడుతుంది. ఇలా ఎంతమంది చేస్తావు నువ్వు? ఏం చేద్దాం అనుకుంటారు? ఎంతమంది కొప్పలు కుడుతా కూర్చున్నావు నువ్వు డబ్బులు ఇచ్చి చేసేది. అరే కష్టంలో డబ్బులు ఇచ్చి నువ్వు ఇదా చేసేది. నీకు ఏసీ రూమ్ లో సుక్క చూపెడతాడు. నీకు ఈ రూమ్ అటాచ్మెంట్ ఇదంతా చూసుకుని ఏదో అనుకుంటున్నావు కానీ నీ విషయం వేరే అవుతుంది. నీ స్టోరీ నీకు చెప్తున్నామ్మా. పెళ్లి చేసుకుంటావా? అని పెళ్లి చేసుకుంటా మరి పైసలు ఇస్తారు. ఫస్ట్ డబ్బులు ఇచ్చాను. మీ అమ్మ వాళ్ళు ఇచ్చి ఇచ్చేస్తాడు. నువ్వేం చేసి ఇంత గుర్తావు? మీ అమ్మ మీ నాయన పిలుచుకరపు. నేను మాట్లాడుతాను. వాడు తీసుకోమని తీసుకుంటాడు కదా, చేసుకుంటాడు. మరి మీరు ఏం చెప్పండి మీద? సరే మీ అమ్మ నాయన కోరుకోరా? వాళ్ళని అడుగుతా. ఈ సంసారం వల్ల ఇంకేదన్నా అడుగుతా. అడిగి నేను అప్పుడు చెప్తాను. మరి ఇష్టం లేకపోతే ఇంతో ఎట్లా కన్నావు పిల్లల్ని? ఆ పిల్లల్ని భవిష్యత్తు ఆయన చేస్తావు. నీ ఇష్టానికి నువ్వు పోతావు, మరి వాని ఇష్టానికి కూడా పోతావు. మరి పిల్లలు ఏం కావాలి? అనాథలు కదా. ఆ రౌడీలు ఎత్తులు ఇట్లు తయారై అర్థమవుతుందా? ఇట్లా ఇట్లా విధంగా రోడ్డు మీద పడతారు, చిల్లరగాళ్ళకి అవుతారు. తర్వాత ఏమో ఎవరు భవిష్యత్తు దేశం మొత్తం నాశనం చేస్తాడు. సుప్రీంకోర్టే చెప్పింది ఇష్టం ఉన్న వాళ్ళతో పెళ్లి చేసుకుని సంసారం చేసుకోమని. సుప్రీంకోర్టే చెప్పింది ఇష్టం ఉన్న వాళ్ళతో పెళ్లి చేసుకుని సంసారం చేసుకోమని. అదే కేసులు కూడా పని బాబు తీసిపడేసి నువ్వు విడాకులు ఇమీడియట్లీ నువ్వు పెళ్లి చేసుకోము. నేను విడాకులు ఇచ్చేస్తాను, మాకు ఇవ్వాల్సిన డబ్బులు కేసు కూడా ఇంకే పైసలు ఇచ్చేదమ్మా. డబ్బులు ఇస్తేనే నువ్వు కేసు విత్డ్రా చేసుకుంటాను. అయితే అప్పటిదాకా ఇంట్లో ఉన్నావు. అన్న విడాకులు ఇవ్వమంటుంది బాగానే ఉంది. తన విడాకులు ఇచ్చి మనం చేసుకుని వెళ్ళిపోద్ది. నా బతికేందన్నా, నా పిల్లలు బతికేందన్నా. నువ్వేం టెన్షన్ పడకు. నీకు విడాకులు ఇచ్చేసి అని హ్యాండ్ మూమెంట్ చేయకుండా మాట్లాడు. ఎందుకు టచ్ చేసి మాట్లాడు. నువ్వు అది పని చేసుకోవడం లేదు కానీ నేను టచ్ చేయడం వచ్చిందా? ఇప్పుడు నేను టచ్ చేస్తే నీకు చూసుకుంటున్నావు. మరి వాళ్ళతో చేసినది అంటే అది నువ్వు ఎందుకు ఎదురుతున్నావు? అరే నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. స్టోరీ అంతా చెప్పుకుంటాను. నీ స్టోరీ అంతా నేను చెప్తాను. అమ్మకి చెప్పినా సరే. ఆడ అమ్మని కూడా కేర్ చేస్తలేడు. రేపు నేను చేస్తాను కాదు, అర్థమవుతుందా? అమ్మని కూడా కేర్ చేయను, నిన్నే చేస్తాను. బాగా చూసుకున్నా చెప్పిండు. బాగా చూసుకుంటాడు. నీకు అర్థం కావాలి. పైసలు చూస్తున్నావు. మొగుడే నేను మాట్లాడు దూరం వస్తుంది మాట్లాడతాను తోటి. వాడు నీకు మొగుడు నేనా? ఇష్టం పెట్టగలవా? ఎట్టగన్నావు? అది కాదు దగ్గర అంటే నేను పట్టుకొని ఎవరు పట్టుకుంటాను? నువ్వు పట్టుకోకుండా ఇద్దరు కన్నావా నువ్వు? సంసార పైసలు విడిగా చేసుకుని బతుకుతావు. అరే నువ్వు ముందుగా ఇవన్నీ నేను చూసి అరే నేను చూసి ఇంత దూరం వచ్చిన వీడియోలు అంతా చేసుకుని ఉంటావు. నువ్వు నేను 10,000 వీడియోలు చేసుకుంటాను. అయితే నీ పర్ఫార్మెన్స్ నేను చెప్పేది నీ పర్ఫార్మెన్స్ బాగా పెట్టేసి నేను చేయొచ్చు. నువ్వు అరే ఇచ్చిన ఫైనాన్స్ వసూలు చేసుకుని కుక్కవరా నువ్వు? 10 రూపాయలు 50 రూపాయలు వసూలు చేసుకుని నక్కవరా నువ్వు?
నువ్వు నాకు చెప్తున్నావురా? వాళ్ళకి అవసరం ఉందని ఇస్తానో తీసుకుంటే నీ అవసరం అడ్డం పెట్టుకొని వాళ్ళ అవసరం తీసుకుంటూ వస్తావా? నీ అవసరం కోసం ఈమె ఇస్తాడు. నేను దగ్గరికి వెళ్ళి తీయట్లే, వాళ్ళు నా దగ్గరికి వచ్చి అవును. తీసుకుంటున్నారు. అదే అడ్డం పెట్టుకొని చేస్తున్నావా? చెప్పు నువ్వు నాకు చెప్తావా నిధులు? నేను నాకు చెప్తున్నావా నిధులు? ఇప్పుడు చెప్తున్నా నేను. నువ్వు నాకు నిధులు చెప్తున్నావు. సిద్ధంగా మిత్రులు 8 లక్షల కుటుంబం నాది. నీ దగ్గర చిల్లర చిల్లర పైసలు వేసుకుని శివాలని పైసలు వేసుకొని రకం కాదు నేను. సర్లే ప్రతి ఒడు చేస్తుంటారు. అదే చేస్తు నేను చేస్తుంది. అది నా క్లాస్మేట్ అర్థమవుతుందా? వాడిని బుద్ధంగా నేను గుణం చేస్తున్నా. ఇంత నీ బాధేంద్రా, నీ బాధేంద్రా కూర్చునే చెప్పు. నీ బాధ చెప్పు. నీ బాధ ఏంటి? ఈ వీడియో నీకు ఇంకేం పరువు ఉందా? నీకు ఇంకేం పరువు ఏంటి? క్లాస్ రాకపోయినా నువ్వు క్లాస్ అరే నువ్వు క్లాస్మేట్ అని చిల్లర లెక్క సీరియస్ చెప్తున్నాను. నువ్వు మంది అప్పుడే నువ్వు అర్థమైందా? మరి మనకి ఇద్దరు పిల్లలు నాకు వచ్చి వంకాయ పైసలు ఇస్తావు జనాలు చూడట్లేదా? అంతగా ఇష్టం లేదు, ఇష్టం లేదు. వాడు సినిమా తీసుకెళ్తున్నా, బట్టలు ఏం కాంటాక్ట్ చేస్తున్నా, ఏం చేయాలి నీకు? ఏం తప్పు చేసినా చెప్పు. సరే చాతగా నేను అవగానే మన పిల్లలు చాలా వచ్చావా నువ్వు? నీకే పుట్టింది వాళ్ళు. ఒక తల్లి అంటే ఎలా తెలుసా? ఏమైందమ్మా? ఏమైంది? ఇష్టం లేనది ఎందుకు ఎందుకు ఫోర్స్ చేస్తారు? ఇష్టం లేదు కదరా, ఇష్టం లేదు కదా. నేను కూడా చెప్తుండ్రా, ఆయన పెళ్లి చేసుకుంటాడు చేసుకో, సమస్య లేదు. నేను వద్దట్లేదు, నువ్వు ఏమన్నా వేసుకో, నువ్వు పెళ్లి చేసుకో, ఇంకేమైనా వేసుకో. ఆయన ఏదైతే ఆయన సెటిల్ చేసి మీతో మీరు కొట్టుకోండి. లీగల్ ఎవరు ఏదైనా సరే చెప్తుందా? మీరు లీగల్ సరే. మీ అమ్మ మీ నాయన తీసుకురామ్మా. అప్పుడైతే కథ నువ్వు కదా. మరి వాళ్ళకి సంబంధం లేదు పెట్టలేదు చెప్పు. వాళ్ళ విలువాలి, పెద్ద మనుషులు విలువాలి. వాళ్ళు రాకపోతే మాత్రం బాగుండదమ్మా చెప్తున్నాను. ఎందుకు వచ్చావు? ఏం మాట్లాడుతున్నాడు? ఇంకా ఏ ముఖం పెట్టు మాట్లాడుతున్నాను? ముఖం ఉండాలి. నన్ను సంపడతాను సంత అవును అంత పెద్ద ముఖం రాను. అరే నువ్వు నాకు అన్ని తెలుసు. మాట్లాడదలుచుకోలేదు నీ గురించి అని సోదే చెప్తావు. నేను ఒకటే చెప్తున్నా, నీకు క్లియర్గా చెప్తాను. నీకు ఒకటే విషయం, ఇది కుటుంబం ఒకటి చెప్తున్నా. మీ పెద్ద మనుషులు వినిపించి మాట్లాడి నీకు వద్దు అనుకుంటే అది చేసుకో. నీ తర్వాత చెప్తున్నా, నీకు ఈసారి బంగారం దొరకదు. నీకు ఇట్లా చిల్లర కానీ మస్తు వస్తారు. బజార్లో పోతే 10 మంది ఉంటారు. ఇవి అవన్నీ నేను విపాల్చుకోలేదు. ఇవి నీకు ఎట్లా అంటే అట్లా ఉంటుంది. వాడిని అందంగా కాపాడుకుంటుంది కాబట్టి వీనికి ఆయుధ అవుతున్నావు. అర్థమవుతా? వాడు పెంచి పోషించిన క్యాండిల్ నువ్వు వీని ముగ్గురు ఆడిపోతా అనుకున్నావు. ఓ నేను వద్దానా? తర్వాత బాధపడడం కదా నువ్వు అసలు తోటి దొరకమ్మా. నీకు నీ ఇష్టం అది. ఇక అయ్యమ్మని కూడా పిలిచిన. అర్థమవుతుందా? ఆయన అంకుల్ నువ్వు చూసుకోరా, నువ్వు చూసుకోరా రే, నువ్వు చూసుకొని కూర్చోరా రే. నువ్వు చూసుకొని కూర్చున్నావు. ఒక 2 నిమిషాలు వీళ్ళ అమ్మ కూడా వస్తుంది, మాట్లాడదామా? అర్థమైందా? ఇప్పుడు ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు, బయటకి వెళ్ళండి. మేము బయటకు పోము, మేము ఇన్ని ఉంటాం. బయటికి పోయింది బయటకి ఎందుకు రాండి? ఏంది పోయింది? బయటికి పోయింది ఏం చెప్పు. ఇంకా బయటికి పోయింది ఏం మాట్లాడదు అర్థమవుతుందా? అని కొంచెం కూడా నీకు ఇది లేదా? గొడవ నేను ఇది గొడవ మీరు చేసేది గొడవ కాదు, మేము చేసే గొడవ. రగడు మేము చేసి గగడ, నువ్వు చేసిన రగడు మేము చేసి జగడం. నేను తనకి విడాకులు ఇచ్చి తను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మరి ఇచ్చేయమని ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఎందుకు గొడవలు చేస్తున్నాను? వెళ్ళిపోతావు బాగుంది. మన పిల్లల పరిస్థితి నా పరిస్థితి. నేను నమ్ముకొని ఉన్నా, నిన్ను నమ్ముకొని నా పిల్లలు నమ్ముకున్నా. ఇద్దరు మాట్లాడుకుందాం, వాళ్ళు బయటకు పంపించు. నువ్వు బయటకు మన బయటికి మనం మాట్లాడుకుందా? నువ్వు బయట నువ్వేంత మధ్యలో అసలు అన్నా ఏందన్నా ఇది? ప్లీజ్ అర్థం చేసుకో, ప్లీజ్ అర్థం చేసుకో. మనం బయటికి మాట్లాడు. ప్లీజ్ అర్థం చేసుకో, ప్లీజ్ దా, ప్లీజ్ అర్థం చేసుకో, ప్లీజ్ దా. నాకు నేను అవలా కానీ అనుకో, నువ్వు మద్దరాలరా. నేను అవలా కానీ చేతగానే నీకు ఆవులు పట్టుకుంటా. మన పిల్లల కోసం ఆలోచించు ప్లీజ్. ఇష్టం లేకుంటే నేను తండ్రి పెళ్లి చేసుకుంటా చెప్తే నేను అడ్డం కావట్లేదు నీకు.
నీ కాలు ప్లీజ్ అర్థం నీ కాలు పట్టుకుంటా. నువ్వు ఏం పట్టుకోవాల్సిన అవసరం లేదు, లేక ఇక్కడి నుంచి. అరే నా గురించి వదిలేసి, మన పిల్లలే చిన్న పాప 3 సంవత్సరాలు, నువ్వు పెడితే కానీ తింది. నేను కూడా చూసుకుంటా అప్పుడప్పుడు వచ్చి. నేను తల్లి. అప్పుడప్పుడు వచ్చి చూసుకోవడానికి ఏమన్నా ఏంది? అప్పుడప్పుడు చూసుకుంటా. నువ్వు చుట్టామా అమ్మ? నీ పిల్లలు నువ్వు చుట్టాను అప్పుడప్పుడు వచ్చింది నీకు. నువ్వు కన్నా పేరు కదా అన్న ఇంతకంటే ఏం తగ్గుతా కాళ్ళు పట్టుకోరు, నీ కాళ్ళు పట్టుకుంటా. వాళ్ళ కాలేజ్ ఏం చెప్తాను చచ్చిపోవాలి, ఎప్పుడు చచ్చిపోతా. ఇప్పుడు వాళ్ళు సమస్య సావుడు కాదు కదా, సావుడే సంస్కారం అయితే ఊర్లో నా ముఖం చూడే. ఒక్క నిమిషం నేను మా పక్క కెమెరా ఏయ్, ఆ దగ్గర పో, ఆ దగ్గర పో. మొత్తం పొరవ బాగా నీళ్ళిపోతుంది. ఆ పరువు పోయింది, అదే. సూపర్ చేసామని నా పరువు పోయింది. అర్థమైనా? ఎవరు అర్థం చేసుకోరు ఎదురు చెప్తున్నా. ఒక 2 నిమిషాలు నేను వెళ్ళిపోతాను. నేనేమో నీకు సమయం చెప్తా, నువ్వు విన్నావా సరే, లేదంటే నాకేం బాధ. నువ్వు విను, వింటే నాదేం మురిగేది, వినకపోతే నా పోయేదేం లేదు. అర్థం చేసుకో సార్. నేను చెప్తున్నా, వాళ్ళు నా క్లాస్మేట్, మరి నేను చెప్పొద్దు కానీ ఇంటర్మీడియట్ చూస్తున్నాను. ఒక మంచి ఈ బెడ్కు నీ అసలు ఎంతోమంది వచ్చి అనుకో కుల్లా చెప్తున్నాను. ఇంకొకటి కూడా చెప్తున్నా, చెప్పరా సొల్లంతా చెప్పు. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, వాడు అంటే ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను సార్, అది కూడా అబద్ధం. నిజంగా పెళ్లి వాళ్ళ మాట ఏం పట్టించుకోవచ్చు, ఏదో విడాకులు అమ్మా, నిజంగా నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఇప్పుడు నువ్వు వెళ్దామా, వాడు వస్తాయమ్మా. సరే అంతా కూడా వద్దామా, ఆయన కెమెరా పెడుతున్నాగా, ఆయన తెలుసు కదా, అని కెమెరా ముందరికి వచ్చేమ్మా, ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటా, నాకు ఇష్టపడితే నేను పెళ్లి చేసుకుంటున్నా, నాకు ఏమంటే ఇష్టము, ఒకవేళ పిల్లలు కూడా వద్దు, ఈ మొక్కతో వచ్చిందని నేను చూసుకుంటా అని చెప్పేసి చెప్పాను. నేనే దగ్గర నుండి పెళ్లి చేస్తాను. అన్న ఏంటన్నా అట్లా చెప్తావు? ఆగరా, ఆగమని చెప్పినా, ఆగని చెప్పినా. చేసుకుంటాం లేదు. కెమెరా కూడా చెప్పాను, కెమెరా కూడా మీ ఇద్దరు ఇట్లా ఉండండి, మేము కెమెరా పెడతాము. నేనే దగ్గర నీకు 10 లక్షల నష్టం అంటున్నా, అది కూడా నేనే దగ్గర తిప్పిస్తా. ప్లస్ ఇంకోటి కూడా చెప్తున్నామా, ఆ కేసులు కూడా తిప్పించేస్తా. నీకు లీగల్గా అన్నీ నేను సెట్ చేసిపోతాను. అర్థమైందమ్మా? సరిపోతాం. నువ్వే, నేనేం వద్దానా, నేనేం వద్దాను సరే, నువ్వే వాడు, నేనేమో పెళ్లి చేసుకుంటాలే, నీకెందుకు, నీకు మంచి లైఫ్ ఇస్తా, నేను బాగా చూసుకుంటా. రమ్మా మంచి కదా, ఇంకోటి ఇద్దరు మొదలు పెట్టి నేను బాగా చూసుకుంటా. చెప్పండి, చెప్పురా చెప్పు. చేసుకుంటాలే, చేసుకోకపోయినా నేను మహారాణి లెక్క చూసుకుంటా. నీకు లైఫ్ చేసుకుంటాలే, చేసుకోకపోయినా నేను మహారాణి లెక్క చూసుకుంటా. నీకు లైఫ్ ఆగురా నాయనా, నువ్వు ఆగురా. 2 నిమిషాలు ఆగు. పిల్లలు బంగారం చెప్తాను కదా, పెళ్లి చేసుకుంటే ఎందుకు నీకు ఇది మంచి లైఫ్ ఇస్తా కదా. పెళ్లి చేసుకుంటాం, మంచి లైఫ్ ఇస్తావా? పెళ్లి చేసుకుంటే ఇంకా చేసుకుంటాంలే, ఖచ్చితంగా చేసుకుంటావు కదా పెళ్లి. నా మీద నమ్మకం లేదా నీకు? ఇన్ని రోజులు నమ్మకం ఉంది అన్న, అదే మాట చెప్పాను. అంజీ ఇక్కడ కెమెరా ఇట్లా ఇటు మీ ఇద్దరు అంటాను. ఒక్కసారి రికార్డ్ చేసి పెట్టినాం అనుకో, అది ఎప్పటి ఉంటుంది చెప్పు. నేనేమో తనకి ఎందుకప్ప ఫోర్స్ చేస్తారు ఇప్పుడు? నేనేం ఫోర్స్ చేయట్లేదు, ఎవరిని ఫోర్స్ చేయాలి, నేను ఎవరిని ఫోర్స్ చేయాలి. నేను నీకోసం నేను కూడా నీకోసం భర్త కూడా కెమెరా ముందంటే చెప్పు, నేను పెళ్లి చేసుకుని చక్కగా చూసుకుంటా అని చెప్తే నేను కెమెరా కరెక్ట్ పెట్టుకోండి, మనం ఇబ్బంది పెట్టాలి అని చేస్తాను. మీరు రండి సార్, మీరు రండి, మీరు చెప్పండి సార్. ఎవరో బయట చెప్తే నీకు నా మీద నమ్మకం లేదా? ఇన్ని రోజులు ఎట్టా చేసుకున్నాను? నేను బయట గాలి ఉన్నాయి చెప్పేదానా? నాకు ఒక్క ఆగరా, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు కదా. వాళ్ళు ఎవరో చెప్పు నీకు, వాళ్ళు నేను ఇప్పుడు చెప్తున్నా, నేను ఏ కెమెరా పెట్టమని పెడతా, నేను ఏ కెమెరా కూడా చెప్తా. నువ్వు నా భార్యని నేను పెళ్లి చేసుకుంటా, ఇంకా వేరే పెళ్లి చేసుకోను. నీ మైండ్ ఖరాబ్ మైండ్ చేసుకోకు. ఇన్ని రోజులు నీకు ఎలా చేసుకున్నావు? నేను మంచి లైఫ్ ఇస్తాను నీకు, నువ్వు మహారాణి లెక్క చూసుకుంటా. వాళ్ళు ఎవరో చెప్తే మాట పెళ్లి చేసుకుంటే ఆటోమేటిక్ మహారాణి అవుతావు. పెళ్లి చేసుకోకపోతే ఇంకేదైతే నేను చెప్పాను, నా నోరుతో చెప్పాను. చేసుకుంటావు, నాకు పెళ్ళే కదా చేసుకుంటావు. అర్థమవుతుందా? కొంచెం తనకు లేని ఆలోచన కొట్టించి దాన్ని భయపడతారు కదా.
చాలా బాగా చూసుకుంటాను. నేను ఇద్దరు పిల్లల్ని ఆయన్ని కూడా వదిలేసి వస్తున్నాను. నువ్వు నన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని చెప్పాలి. కెమెరా ముందు చెప్పడానికి ఏమైంది? అవసరమైతే తను చేస్తానంటున్నాడు కదా పెళ్లి. నువ్వు ఒప్పుకో. వాళ్ళు ఏదో చెప్పారంటే నీకు నమ్మకం లేదా నా మీద? మహారాణిలో చూసుకుంటాను కాదు, నేను నమ్మకం లేదా అని కాదు. పెళ్లి చేసుకుంటాను చేయమని చెప్తే చేస్తాడు కదా పెళ్లి. చేసుకుంటాంలే, దాంట్లో ఏం చేసుకుంటాంలే కాదు, చేసుకుంటా అని చెప్పు. మీరు ఓకే అంటే నేను కెమెరా పెట్టేస్తాను. నాకు ఇంక ఏముంది విడాకులు ఇచ్చేస్తారు, నాకు డబ్బులు వచ్చేవి ఉన్నాయి, తీసుకుంది శుభ్రంగా ఎక్కడికి వెళ్ళి మంచిగా బతుకుతున్నాను. చేసుకుంటాను కెమెరా ముందు చెప్పడానికి ఏమైంది? ఆయన డబ్బులు ఇస్తాడు కదా, ఆస్తి బంగారం ఇవన్నీ తీసుకుని నీతో పాటు వచ్చేస్తాను. నేను 10 లక్షల కోసం ఇంత ఆస్తి, ఫైనాన్స్ కలెక్షన్లు అని ఆస్తి అంతా పెట్టుకుని నేను కూడా వస్తాను. ఆ డబ్బులు ఎవరికి కావాలి? నా డబ్బులతో నేను చక్కగా చూసుకుంటా. చూసావా, నేను ఆయన డబ్బులు వస్తుంది అంటున్నా కదా, ఈ డబ్బులతో చక్కగా చూసుకుంటాను కదా. ఆ డబ్బులతో చూసుకుంటా. పెళ్లి చూసుకోవడం కాదు, చేసుకుంటాను కెమెరా ముందు ఒప్పుకుని అన్ని చేత మనం పెళ్లి చేసుకుంటాం. అంటే నీకు విడాకులు ఇచ్చేసి తను వదులుకుంటాం. నువ్వు ఎందుకు కరెక్ట్గా చెప్పు. నువ్వు చెప్పకుండా నా జీవితాన్ని పాడు చేయలేదు. సగం జీవితం ఖరాబ్ అయింది, ఇది ఇంకా సగం మా చేతిలో పడిపోయి ఖరాబ్ అయిపోతుంది. ఏ సంతోషం కానీ చెప్పమ్మా, ఒక మాట చాలా బాగా చూసుకుంటాను. నిన్ను మాత్రం మంచిగా చూసుకుంటాడమ్మా, నేను 100% చెప్తున్నా. నిన్ను మాత్రం ఖచ్చితంగా మంచిగా చూసుకుంటాడు. ఎంత మంచిగా అంటే నీ మొత్తం అంత గుంజినాక నేను రోడ్డు పెట్టేంత మంచిగా చూసుకుంటాడు. నీ మొత్తం అంత గుంజినాక నేను రోడ్డు పెట్టేంత మంచిగా చూసుకుంటాడు. నాకు తెలుసు. ఏం చెప్తున్నా కదా మనం ఎందుకు మళ్ళీ ఇంకోసారి నా కొడుకు అమ్మడు వచ్చినావు అంటే ఎవరికైనా ఫైవ్ స్ట్రీట్ ని చంపించేస్తాం.